అనుకోకుండా తిరుపతి అయితే వెళ్ళొచ్చామండి. ఆ స్వామివారే పిలిచినట్టే మేము రూమ్స్ ఏమి బుక్ చేసుకోకుండా అప్పటికప్పుడే వెళ్ళొచ్చాము. మాకు దర్శనం ఎలా జరిగిందో అలాగే మా జర్నీ అయితే వీడియో చిన్నది షూట్ చేశానండి. లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము అస్సలు అనుకోలేదండి. లాస్ట్ ఇయర్ అయితే వెళ్దామని బయలుదేరి అనుకోకుండా మా బాబుకి హెల్త్ బాగోకపోతే ఆగిపోయాము. ఇంకా మేము ట్రైన్ టికెట్స్ గానీ, రూము అవేమీ బుక్ చేసుకోలేదు. మళ్ళా సమ్మర్‌లో వెళ్ళొచ్చనేసి. కానీ ఇప్పుడైతే అనుకోకుండా వెళ్ళాము. ఇదైతే విజయవాడ. మార్నింగు 3 అయితే అవుతుంది. రైల్వే స్టేషన్‌కైతే బయలుదేరాము. మా ఫ్యామిలీ, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ. నెంబరు ప్లాట్‌ఫామ్‌లకు వచ్చి ఉన్నది. గాడి సంఖ్య 1270 సికింద్రాబాద్ గూడూరు సింహాపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ క్రమాంక్. మార్నింగ్ కదా! అందరికీ నిద్రమత్తులాగా అనిపిస్తుంది. 3 కల్లా ఎళ్ళిపోయాము. మేము ఇది సాటర్‌డే ట్రైన్ బుక్ చేసుకున్నాము. ప్రతి సాటర్‌డే తిరుపతికి స్పెషల్ ట్రైన్ ఉంటుందంట. అది తెలిసి 2 డేస్ ముందే బుక్ చేసామనమాట. गाड़ी संख्या 20805 विशाखापट्टनम न्यू दिल्ली AP सुपरफास्ट एक्सप्रेस सुपरफास्ट एक्सप्रेस is ready to be. మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము. మేము ముందు రోజే వెళ్ళిపోయామనమాట విజయవాడ. అక్కడ ఇంకా ఎర్లీ మార్నింగే లేచి బ్రేక్‌ఫాస్ట్‌కి అలాగే మధ్యాహ్నం తినటానికి అన్నీ చపాతీ, పులిహోర అలాగే చాలా తక్కువ వెజ్ బిర్యానీ అవన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. ట్రైన్ జర్నీ గదా! చాలా బావుంది పీస్‌ఫుల్‌గా. మనం ఏ ఫుడ్ తీసుకెళ్ళినా గూడా హ్యాపీగా తినేయొచ్చు. బస్సు అయితే వెళ్ళేవాళ్ళం. కాకపోతే పిల్లలు వెళ్ళేటప్పుడు ట్రైన్ జర్నీ అయితే బావుంటది. సరదాగుంటది గదా! అందులో మధ్యాహ్నమే గాబట్టి ఆహ్, వ నిద్ర కూడా పోకుండా చక్కగా కూర్చొని బయట వ్యూ గూడా చూసుకుంటా సరదాగా అయితే గడిపారు. ఇంకా మా చెల్లి, నేను ఏదో సరదాగా స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చామండి ఇంటికాడ నుంచి. ఇంకా అవి తింటున్నామనమాట సరదాగా. ఈ మేము కూర్చున్న బోగీ అయితే మొత్తం తిరుపతి వెళ్ళేవాళ్ళే చాలామందున్నారు. చెప్పా గదా! స్పెషల్ ట్రైను తిరుపతికి ప్రతి సాటర్‌డే ఉండిద్దని. ఇంకా మధ్యాహ్నం కల్లా ఎర్లీగానే దిగిపోయామండి. 1 అయినట్టుంది టైం. ఇంకా స్టేషన్‌లో దిగి బయటకొచ్చాము. స్టెప్స్ ఎక్కుదాం అనుకున్నాము. కానీ టోకెన్స్ ఎక్కడ ఇవ్వట్లేదంట. ఎందుకంటే పైన కొండపైన శ్రీవారి తెప్పోత్సవాలు జరుగుతున్నాయంట 3 డేసు. జనమైతే బాగొచ్చారండి. ఎంత రష్‌గా ఉందో. మేమసలు ఇలా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా సింపుల్‌గా స్టెప్స్ ఎక్కి అక్కడ టోకెన్ తీసుకొని వెళ్ళిపోవచ్చనుకున్నాము. మీరు చూసారు గదా! అసలు ఎంత రద్దీగా ఉందో. ఇంకా డైరెక్ట్‌గా బస్సెక్కి కొండపైకైతే వెళ్ళాము. ఇంకా రూమ్ కూడా లేదు గదా! బస్ స్టాండ్ దగ్గరలోనే మంచిగా లాకర్స్ అవి ఉంటాయి గదా! ఇంక అవి తీసుకొని ఆహ్, చక్కగా స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోవచ్చనేసి వెళ్ళాము. పిల్లలైతే బాగా డిసప్పాయింట్ అయ్యారండి. వాళ్ళకైతే స్టెప్స్ ఎక్కాలనుంది. మేము గూడా ఎక్కుదామని అనుకున్నాము. కానీ ఇంక అనుకోకుండా ఇట్లా ఉత్సవాలు జరిగినియి. అందులో 3 డేస్ తర్వాత గ్రహణం గూడా ఉంది గదా! ఇది మేము గ్రహణానికి ముందు వెళ్ళాము సాటర్‌డే. ఇంకా 3 డేస్‌లో గ్రహణం గూడా ఉంది. గుడి క్లోజ్ చేస్తారు గదా! ఇంకా ముందే 3 డేస్ ముందే అనుకోకుండా జనం బాగొచ్చారు. ఇంకా స్టేషన్‌లో గానీ, స్టెప్స్ దగ్గర ఎక్కడ టోకెన్స్ అనేది ఇవ్వట్లేదంట. కావాలనే ఆపేశారు. చాలామంది స్టెప్స్ ఎక్కినా గూడా మధ్యలో గూడా ఎక్కడ ఇవ్వలేదంట. దర్శనానికి కూడా చాలా గంటలు పట్టింది. ఇంకా తిరుపతి కొండపైకైతే వచ్చి మాస్టారు ప్రదీప్ వీళ్ళు గుండైతే చేపించుకున్నారు. ఇంక మేమంతా స్నానాలు చేసి ఇంకా దర్శనానికైతే బయలుదేరాము. ఈ లగేజీ మొత్తం లాకర్‌లో పెట్టేసాము. देखो
கொஞ்சம் தூரம் போனால் தான் பிரிண்ட் அவுட் அது ஒன்று. మొబైల్స్ కూడా మొత్తం లాకర్లోనే పెట్టేసి దర్శనానికి వెళ్ళామండి. దర్శనం అయితే చాలా టైం పట్టింది. దాదాపుగా 20 అవర్స్ పట్టినట్టుంది. కాకపోతే ఇబ్బంది ఎక్కడా పడలేదు. మధ్యలో టోకెన్ ఇచ్చారు కదా, ఆ టోకెన్ తీసుకొని బయటకు వచ్చేసాము. మనకి ఏ రూమ్ అయితే ఆ టోకెన్ పైన ఉందో ఆ రూమ్కి తర్వాత దర్శనానికి 2 అవర్స్ ముందు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇంకా అమ్మయ్య అనుకొని ఆ టోకెన్ తీసుకొని బయటకు వచ్చేసామండి. కరెక్ట్గా మనకి ఇచ్చిన టయానికి 2 అవర్స్ ముందు వెళ్ళిపోయి రూమ్లో ఉన్నాము. ఇంకా 2 అవర్స్ అన్నారు కానీ మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్కే వదిలేశారనమాట. ఇంకా తర్వాత ఒక గంటలో అయితే దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగిందండి దర్శనం మాత్రం. చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని అలాగే బయటకు వచ్చి భోజనాలు కూడా చేసాము. చేసి ఇట్లా ఇంకా ఈవినింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ తెప్పోత్సవాలు జరిగినాయి కదా, జనాలు అయితే చక్కగా కూర్చొని అవి వీక్షించారు. మేము కూడా దాదాపుగా 2-3 అవర్స్ అక్కడే ఉండిపోయాము. అసలు రావాలనిపించట్లేదు, అంత ప్రశాంతంగా ఉంది. ఉత్సవాలు జరుగుతున్నాయి, అలాగే గ్రహణం ఉంది కదా, గుడి క్లోజ్ చేస్తారనేసి ఇంకా జనాలు అయితే బాగా వచ్చారండి. అయినా కూడా దర్శనానికి మాత్రం లోపల స్పీడ్గా అయితే నెట్టేయట్లేదు. స్వామివారిని చాలా ప్రశాంతంగా చూస్తున్నారు. కాకపోతే టోకెన్ ఉంటే చెప్పా కదా, ఇంకా బయటకు వచ్చేసి రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే రూమ్లో అన్నేసి గంటలు 20 గంటలు 15 గంటలు అంటే చాలా కష్టం కదా. చాలామంది అయితే అలానే చేస్తున్నారు, కొంతమంది లోపల అయితే ఉంటున్నారు. మేమైతే బయటకు వచ్చేసాము. వచ్చేసి 2 అవర్స్ కూడా ఇక్కడే గడిపామండి. ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి కదా, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా పక్కన, అక్కడ ప్రతిరోజు భరతనాట్యం లేకపోతే దేవుడి పాటలు అవి ఉంటాయి కదా, మనం ఛానల్లో కూడా చూస్తూ ఉంటాము. అవి లైవ్ జరుగుతుంటే అక్కడే కూర్చున్నాము. తర్వాత టైం చూసుకొని 2 అవర్స్ ముందు వెళ్ళిపోయాము. కానీ హాఫ్ అన్ అవర్లో చక్కగా వదిలేశారనమాట. ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసేసుకొని ఇక్కడ మాస్టర్ అయితే లడ్డూల కోసం వెళ్ళారు. అవి కూడా తీసుకొని వచ్చేసారు. మనకి టోకెన్ ఇస్తారు కదా, ఒక్కొక్క టోకెన్కి ఒక లడ్డు అయితే ఫ్రీ. ఇంకా మనకి ఎక్స్ట్రా ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. తర్వాత ఇంకా కొబ్బరికాయ కూడా తీసుకున్నాము, కొబ్బరికాయ కొట్టాలనేసి. మా చెల్లి నేను కొబ్బరికాయ అలాగే కర్పూరం తీసుకొని స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కాము. పైన మనకి కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది కదా, అక్కడ కర్పూరం కూడా వెలిగించవచ్చు. మంచిగా కొబ్బరికాయ కొట్టేసి తర్వాత భోజనం చేసి డైరెక్ట్గా ఇంకా లాకర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎందుకంటే దేవాలయానికి లాకర్కి చాలా లాంగ్ ఉంది. మళ్ళీ వెళ్ళామంటే ఉత్తరాఖండ్ చాలా ఫోన్ చేద్దాం, ఎవరు ఫోన్ చేద్దాం తీసుకుంటారా, మేము పైన కూర్చుంటాం. తర్వాత ఇంకా కూడా మంచిగా 2-3 గంటలు ఇక్కడే ప్రశాంతంగా కూర్చున్నాం. వాతావరణం కూడా చాలా బాగుంది. ఇంకా పిల్లలైతే అక్కడే కూర్చొని పోయారు, చాలాసేపు నడిచారు కదా. త్రయోదశి వాళ్ళ నీ దీపమ్మా త్రయోదశి తిరుమల ఇక్కడ ఖాళీగా ఉంది. దీపంలో పెట్టేసిన కొబ్బరికాయ కొట్టడానికి కూడా చాలా రష్గా ఉన్నారండి. కొట్టేసి చక్క కర్పూరం వేసి వచ్చేసాము. ఎటు చూసినా కూడా బాగా లైటింగ్ అయితే ఉంది. ప్రతి టెంపుల్కి కూడా ఇట్లానే అలంకరించారండి. ఉత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పే కదా, ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉంది. పిల్లలు పైకి రాలేదు, మళ్ళీ స్టెప్స్ ఎక్కి కింద దిగాలంటే చాలా కష్టం అనేసి. ఎందుకంటే ఎటు వెళ్ళినా కూడా మనకి చాలా లాంగ్ అనిపించిద్ది కదా, అందులో దర్శనానికి కూడా చాలాసేపు క్యూలో ఉండాలి.
ఇంకా అందుకోసమే పైకైతే ఎక్కలేదు. మా చెల్లి నేనే ఎక్కొచ్చాము. కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించాము. టైం అయితే నైట్ 10 అయిపోయింది. అయినా కూడా చూసారా ఎలా ఉన్నారో జనం. కొంతమందికి అయితే నైట్ ఇస్తారు కదా టోకెన్ దర్శనానికి, వాళ్ళైతే బయటకు వచ్చేసి అక్కడే నిద్రపోతున్నారండి. ఒక్కొక్కరికి 10 గంటలు అలా ఉంటుంది కదా టైం. ఇంకా అటువంటి వాళ్ళైతే బయటకు వచ్చేసి అట్లా అక్కడే గుడి దగ్గరే నిద్రపోతున్నారు. ఇంక మేమైతే వెంటనే బయలుదేరామనేసి ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. నైట్ అయితే స్టెప్స్ మీద కూడా ఎవరు ఎక్కట్లేదు, ఆపేశారంట. ఒకసారి చిన్న పాప పులి తీసుకెళ్ళింది కదా, అప్పటి నుంచి ఆపేశారంట. వెహికల్స్ కూడా కిందకి వెళ్ళనివ్వరని చెప్పేశారు. లేకపోతే ఇంకొంచెం సేపు ఇక్కడే ఉండిపోయేవాళ్ళం. ఇంకా ఇక్కడి నుంచి నడుచుకుంటా రూమ్ దగ్గరికి వెళ్ళేపాటికి చాలా టైం ఏంటి కూర్చున్నారు అసలు ఇక్కడే పండుకున్నారు ఇద్దరు లేకుండా. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి రూమ్కి వెళ్ళే దారిలో అయితే చిన్న షాపింగ్ అయితే చేశారు పిల్లలు. బ్యాంగిల్స్, అలాగే దారాలు, చేతికి కట్టుకునేవి కొన్ని ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నారనమాట. కావ్య, స్వీటీ ఇద్దరు. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా తిరుపతి వచ్చారంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా బొమ్మలు అవి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇంక ఇట్లా పెద్దవాళ్ళు అయితే చక్కగా బ్యాంగిల్స్ అయితే తీసుకుంటారు. అలాగే స్వామివారిది చిన్న పటం కూడా తీసుకున్నాము. కంపల్సరీ తిరుపతి వస్తే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి కదా. లగేజీ మొత్తం ముందే సర్దేసుకొని వచ్చేసాము. మళ్ళీ మనకి టైం ఉండదనేసి నీట్గా అంతా సర్దేశాము. ఇంకా వెళ్ళిన తర్వాత కీ ఇచ్చేసి వెంటనే బస్ ఎక్కి కిందకి రావచ్చు అనేసి. కొండపైకి వచ్చేటప్పుడైతే మనకి ఏమనిపించదండి, దిగేటప్పుడు మాత్రం చాలా భయంగా అనిపించింది. ఇంకా బాగా ఎక్కువ మెలకలు ఉంటాయి కదా, చాలామందికి అయితే వాంతులు కూడా అయిపోతాయి. మా పరిస్థితి కూడా అలానే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా బాగుందండి. బస్సు అయితే ఎక్కలేదు, జీప్ ఎక్కామన్నమాట. చాలా స్లోగా తీసుకెళ్లారు. అసలు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. పిల్లలైనా మేమైనా చాలా చక్కగా కూర్చొని కిందకి దిగామన్నమాట. ఎక్స్ట్రా 2 అవర్స్ ఉన్నా కూడా మళ్ళీ మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది అనేసి ఇంకా ఫాస్ట్గా రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. కావ్యకైతే పాపం బాగా కాళ్ళు పెయిన్స్ అయితే వచ్చినాయండి. చెప్పులు లేకుండా ఇన్ని గంటలు తిరగాలి కదా. ఎవరికైనా కూడా ఎక్కువసేపు నడిచామంటే మనకైనా కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అందుకోసమే చాలా చిన్నగా నడుస్తుంది. కొండపై నుంచి అయితే జీప్లో వచ్చామన్నా కదా, అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి విజయవాడ అయితే వచ్చేసాము. వచ్చినందుకు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయింది. అక్కడ ఏమి ఇబ్బంది పడలేదండి. పైనుంచి చూస్తుంటే తిరుపతి చూడండి ఎలా లైటింగ్తో ఉంది కింద తిరుమల. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికి కూడా కలగాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.